గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒకరోజు అలా వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వచ్చింది రాజీవ్ కనకాల గారి నుంచి. ఒక యాడ్ షూట్లో యాక్ట్ చేయాలి, డైరెక్టర్ పేరు రాజమౌళి. సో అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని అడిగారు. ఆ రోజు మీరు ఎస్ చెప్పారు. ఆ రోజు ఎస్ చెప్పకపోతే ఈ రోజు చంద్రశేఖర్ ఎలా ఉండేవారు? ఎస్ చెప్పకపోవడానికి అది సమస్య లేదు. అది ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్లోకి వచ్చిందే వేషాల కోసం. ఎట్లా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా వేషాలు కల్పిస్తారు అనేది ఒకటి నానుడి. అది వినేవాడిని నేను. అలా సరే వాళ్ళ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగు. ఎందుకంటే నాకు అవతలలో అప్రోచ్ అయ్యి మాట్లాడే ధైర్యం కానీ లేదంటే కలపగోలుతనం కానీ లేదు నాకు ముందు నుంచి. తెలిసింది, చాలా మంది చెప్పారు. సో నేను ఆ రోజు చంద్రశేఖర్ ఎలేటి గారు, రాజమౌళి గారు ఇద్దరు వచ్చారు ఆ రోజు. అది ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అని నాకు అవి ఏం తెలీదు. వచ్చారు, ఎవరో అని పరిచయం అయ్యారు. అప్పుడు అందరూ సరే రాజీవ్ పరిచయం చేశాడు, సరే వెళ్ళిపోయాను. అప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేదు. మొబైల్ మొబైల్ ఉందనుకుంటా, మొబైల్ అప్పుడే వచ్చింది అనుకుంటా. అయితే రాజా ఇంటి నుంచి ఫోన్ చేశాడు నాకు, నేను వెళ్తూ ఉంటే, శేఖర్ ఇట్లా యాడ్ ఉందంట, ఒకటి ఇట్లా కొద్దిగా టీజ్ చేసేది ఉందంట, అది ఇది ఎట్లాంటి సిచ్యువేషన్. అయితే సరే అన్నాను, వస్తాను. మార్నింగ్ షూటింగ్ అక్కడెక్కడో జరుగుతుంది, టీఆర్ఎస్ ఆఫీస్ ఆ బ్యాక్ సైడ్ అటు సైడ్ జరుగుతుంది. బైక్ ఉందా అని అడిగారు. ఆడిపోయినా, అయ్యో లేదండి కైనెటిక్ బైక్ వస్తుందా, వేరే బైక్ ఇస్తున్నారు. రాజమౌళి గారితో వస్తుంది బైక్, యమహా. నేను అన్నా, అయ్యో బైక్ రాదు సార్ నాకండి. అయ్యో బైక్ రాదా అని ఇంకా అట్లనే కైనెటిక్ హోండా మీదనే చేయించారు ఆ షాట్లు. ఓకే. అలా ఇంకొక యాడ్లోకి పిలిచారు, అలా ఇంకొక యాడ్, అలాగా రాజమౌళి గారితో కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది. తర్వాత ఆయన్నే సీరియల్లోకి పిలిచారు. సీరియల్లో ఒక వేషం ఉంది, ఒక అంటే 13 ఎపిసోడ్లు వస్తాయి. శాంతినివాసం. అయితే 13 ఎపిసోడ్లు వస్తుందంటే, అయ్యో చేస్తావంటే, అయ్యో ఏం సార్ చేయడానికి తప్పకుండా చేస్తా సార్ అది అని అట్లా వెళ్ళిపోయినా. ఇంకా ఆయన 150 ఎపిసోడ్ల దాకా దాన్ని లాగినరు. ఎప్పుడో అన్నారు, అయ్యో నా అంటే ఆయనకి ఇష్టం లేదు బేసిక్గా నా క్యారెక్టర్ తొందరగా కిల్ చేయడం. ఓకే. సో అందుకని లాగాడు. నాకు కూడా కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి అనే ఫీలింగ్ ఆయన. అండ్ రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు, చాలా దగ్గర నుంచి చూశారు. అయితే ఈరోజు రాజమౌళి గారు అంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు? ఆ కసి ఎలా ఉండేది? కసి ఆయన ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు. ఆ 2 అయినా ఆ 3 అయినా, తెల్లారి 3 అవుతున్నా సరే, మార్నింగ్ ఎర్లీ 8 o'clock స్టార్ట్ చేసినా సరే, మళ్ళీ తెల్లారి 3 అవుతున్నా 2 అవుతున్నా అదే ఎనర్జీ, అదే. ఎవరి కోసం వెయిట్ చేయడు, కంటిన్యూటీ ఆయనకే గుర్తుంటుంది. యాక్షన్ చెప్తారు, మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి, ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ, ఇది కూడా దాని ఆయనకి అవగాహన ఉంటుంది, ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ. అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్ ఆయన. షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు. మేబీ అసలు ఏం తోచదు ఆయనకి, ఆ షూటింగే ఆయనకి. ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుందేమో ఆయన షూటింగ్ అంటే. అసలు ఆ టైంలో మీతో ఎప్పుడన్నా చెప్పారా, శేఖర్ రాజమౌళి అనేది పొజిషన్ ఇది కాదు, నువ్వు చూస్తుండు, ఇన్నేళ్ళ తర్వాత నేను ఇక్కడ ఉంటాను, ఇలా సాధించాలనుకుంటున్నాను, నా డ్రీమ్ ఇది, ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీరు? అసలు అలా మాట్లాడే మాట కానీ ఏదో నేను చేస్తా ఎప్పుడు ఆయన నోటి వెంట వచ్చేదే కదా ఆయన పని. ఆయన అంతే తప్ప ఇప్పుడు ఇట్లు వచ్చినా కూడా, ఇంకొకటి ఇట్లు ఇచ్చినా, లేదంటే సింహాది ఇవన్నీ పోయేసరికి పెద్ద ఇదే అయిపోయేసరికి కూడా ఎప్పుడు అట్లా మాట్లాడలేదు ఆయన. ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేనే భయపడ్డాను. నేను ఒక్కోసారి షూటింగ్కి లేట్గా వెళ్తాను. అంటే మేబీ నేను వేరే సీరియల్ చేసేవాడిని. అప్పుడు కొద్దిగా వాళ్ళు 11 గంటలకు పంపిస్తా అని వాళ్ళు మెల్లిరు పంపిస్తే, మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ పోయేసరికి అక్కడ లేడు. ఇంకా ఈరోజు అయిపోయిందిరా, ఈరోజు తిట్టేస్తారా నన్ను. ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తు మాట అనలేదు. ఈరోజు అయితే తిడతారా ఇంకా గ్యారెంటీ అనుకొని ఫిక్స్ అయిపోయేటోని కూడా
పోగానే నేను భయపడుతుంటా, చూస్తారు అందరూ, కో డైరెక్టరు మొత్తం ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటారు, ఈయన పని అయింది ఈరోజు అనే ఫీలింగ్లోనే ఉంటారు. కానీ ఏ రోజు కూడా చూస్తారు అంతే, 2 నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు అంతే. అంతే. వీళ్ళు వెయిటింగ్, వీళ్ళు పాపం డిసప్పాయింటెడ్, చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు. ఈరోజు నాకు తిట్లు పడతాయి అనుకున్నా అంతా, అప్పుడంతా డిసప్పాయింట్. శేఖర్ మళ్ళీ బతికిపోయాడు రా. వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. కొందరు అడిగేటోళ్ళు కూడా, ఏంద్రా ఆయన నిన్ను ఏమన్నారు, మేము ఏమన్నా చేస్తే లేదు అది ఇది అంటారు. ఇంకొకటి అడ్జస్ట్మెంట్, ఒకటి డేట్లో అడ్జస్ట్మెంట్. ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరినన్నా నో అనే చెప్పేటోళ్ళేమో, కానీ ఏ రోజు నాకు నో అని చెప్పింది లేదు ఆయన. నేను ఒకవేళ నేను ఆయన ఏదైనా కొద్దిగా సీరియస్ మూడ్లో ఉంటే ఇంకా నేను మాట్లాడలేను ఆయనతో. ఎలా ఏం చేయాలి, ఇప్పుడేమో వీళ్ళు యువతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు, ఏం చేయాలని నేను రమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి రమ్మగారితో మాట్లాడితే, అప్పుడు మెల్లిగా ఆయన కూల్ అయిన తర్వాత రమ్మగారు మాట్లాడి నన్ను పంపించేస్తారు. అట్లాంటి సందర్భాలు.